మనస్సుని ఎలా అంతం చేయాలి అనేటువంటి విషయాన్ని తెలియజేయటానికి ఈ జ్ఞానయోగాన్ని ప్రారంభిస్తున్నారు భగవాన్ రమణ మహర్షి. మనోలయం, మనోనాశనం అనే రెండింటిలో మనోనాశనం మాత్రమే అవసరం. మనోనాశనం అయితేనే మనకి శాశ్వతమైనటువంటి ఆనందం. కాబట్టి మనోనాశనం ఎలా చేయాలి అనే విషయాన్ని చెప్పడానికే ఈ జ్ఞానయోగం. అయితే మనస్సు అంటే ఏమిటి అనే విచారణ ద్వారానే మనస్సు అంతమవుతుంది అని 17వ శ్లోకం అంటే జ్ఞానయోగంలో మొట్టమొదటి శ్లోకంలో చెప్తున్నారు. మానసం తు కిం మార్గణే కృతి. మనస్సు అంటే ఏమిటి అనేటువంటి విచారణే మనస్సుని అంతం చేస్తుంది. ఇక్కడ అంతం కావటం అంటే ఏమిటి? మనస్సు అంతం కావటం అంటే అసలు మనస్సు అనేది లేనే లేదు అని తెలియటమే మనస్సు అంతం కావటం. అంతేగాని మనస్సు అనేది ఒకటి ఉండటం, అది కాస్త అంతం కావటం లేవు. అసలు మనస్సు అనేది ఉన్నదని అనుకుంటున్నాం, అదే మనస్సు అనేది లేనే లేదు అని తెలుసుకుంటే అది మనస్సు అంతం కావటం. నిజంగా మనస్సు అనేటువంటిది ఉన్నది కాదు, లేనిది కాదు. ఉన్నది అంటే త్రికాలాల్లో ఉండాలా, 3 అవస్థల్లో ఉండాలా. లేదు అని అంటే 3 కాలాల్లో ఉండకూడదు, 3 అవస్థల్లో ఉండకూడదు. ఇప్పుడు ఈ మనస్సు ఈ రెంటికి సంబంధించింది కాదు. జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో ఉంది, సుషుప్తిలో లేదు. కాబట్టి కొన్ని అవస్థల్లో ఉండి కొన్ని అవస్థల్లో లేదు అని అంటే దాన్ని సత్తుగా అంటే ఉన్నది అని చెప్పడానికి వీలు లేదు, అలాగే లేదు అని చెప్పడానికి వీలు లేదు. ఎందుకనండి అంటే అజ్ఞానంలో ఉన్నటువంటి వాడికి ఈ మనస్సు ఉన్నది, ఆత్మస్థితిలో ఉన్నటువంటి వాడికి మనస్సు లేదు. కాబట్టి ఎప్పుడైతే సుషుప్తిలో ఏ రకంగా అయితే మనస్సు అనేటువంటిది లేకుండా ఉందో అదిగో ఆ స్థితిని మనం మెలకువలోనే తెలుసుకోవాలి. ఇక మనస్సు అనేది లేనే లేదు అని తెలియాలి అని అంటే మన అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి. ఎందుకంటే అజ్ఞానంలో లేదు మనస్సు ఉంది. కాబట్టి అజ్ఞానం పోగొట్టుకుంటేనే మనస్సు అనేది లేదు అని తెలుస్తుంది. అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలంటే ఆత్మజ్ఞానం కావాలి. ఆత్మజ్ఞానాన్ని పొందకుండా ఎన్నిసార్లైనా సరే మనస్సు అనేది ఏమిటి, మనస్సు అంటే ఏమిటి, మనస్సు అంటే ఏమిటి అని క్వశ్చన్లు వేసుకుంటే ఎన్నిసార్లు వేసుకున్నా కూడా దానికి కావాల్సినటువంటి సమాధానం రాదు, ఏ రకమైనటువంటి ప్రయోజనం లేదు. అసలు మనసు అంటే ఏమిటి? మనకి నిరంతరం వచ్చేటువంటి ఆలోచనలే మనస్సు. ఎప్పుడు మనకి అనేకమైనటువంటి ఆలోచనలు, సంకల్పాలు, వృత్తులు కదులుతూ ఉంటాయి. అదిగో వాటినే మనస్సు అన్నారు. అయితే ఈ వచ్చేటువంటి ఆలోచనలు అన్నీ కూడా అహవృత్తిని ఆశ్రయించుకొని ఉంటాయి, నేను అనేటువంటి భావాన్ని ఆశ్రయించుకొని ఉంటాయి. ఎన్నో ఆలోచనలు ఉంటాయి, కానీ నేను అనేటువంటిది మాత్రం ఒక్కటి. నేను అనేటువంటి భావన ఉంటే అనేకమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇది కనుక లేకపోయినట్లయితే ఇక ఆలోచనలు అనేటువంటివి రానే రావు. గాఢ నిద్రలో ఇది మనకు అనుభవం. గాఢ నిద్రలో నేను అనేది లేదు. నేను అనేది లేదు కాబట్టి ఏ ఆలోచనలు కూడా రావట్లా. ఇక రమణ మహర్షి అన్ని ఆలోచనల్ని ఇదం భావనలని, ఈ ఇదం భావనలకి ఆధారమైనటువంటి అహం వృత్తిని అహంభావనని ఇలా 2 పేర్లతో పిలుస్తూ ఉంటారు. అంటే అనేకమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇవి అనేకం, ప్రతిరోజు ఎన్నో వస్తూనే ఉంటుంటాయి, పోతానే ఉంటుంటాయి. ఇవన్నీ కూడా ఆలోచనలన్నీ ఇదం భావన. అయితే ఈ ఆలోచనలన్నీ ఎందుకు వస్తున్నాయి? అహం, నేను అనేది ఉండటం వల్ల, నేను అనేటువంటి భావన ఉండటం వల్ల ఎన్ని వస్తా ఉన్నాయి. ఆ నేను అనేటువంటి భావన మాత్రం అది ఒక్కటే. కాబట్టి మరి వీటిని పోగొట్టుకోవటం ఎలా? ఈ ఇదం భావాలు కనుక పోవాలి అని అంటే ప్రాణాయామం ద్వారా కానీ, పూజల ద్వారా కానీ, జపం ద్వారా కానీ, చింతన ద్వారా కానీ ఎలాగైనా సరే మనం ప్రయత్నించి ఈ ఇదం భావాలని పోగొట్టుకోవచ్చు. అంటే మనం చేసేటువంటి సాధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇదం భావాలు, అంటే ఆలోచనల్ని పోగొట్టుకొని, అన్ని ఆలోచనల్ని పోగొట్టుకొని చివరికి ఒక ఆలోచన మీద ఉండటం కోసం. అందుకే ఈ రకమైనటువంటి సాధనలన్నీ కూడా వేదాంతంలో చెప్తూ ఉంటారు. అయితే ఈ ఆలోచనలన్నీ పోయినప్పటికీ కూడా అహంభావన మాత్రం అలాగే ఉంటుంది. మరి అహంభావన కనుక ఉంటే మళ్ళీ ఆలోచనలు వస్తూనే ఉంటాయి కదా. చెట్టు కొమ్మలు కొట్టేసినప్పటికీ కూడా ఆ వేర్లు కనుక ఆవేదన ఉంటే మళ్ళీ కొమ్మలు వస్తూ ఉంటాయి కదా. అందుకని మరి ఏం చేయాలి? అదిగో ఆ వేళ్లతో సహా కొమ్మని పీకేసేయాలి. మరి అట్లా కనుక పీకేసేయాలి అని అంటే మన అహంభావన అనేటువంటి
మనకి నశించిపోవాలి. అహంభావన అనేది అంతం కావాలి. ఇది అంతమైతే ఆత్మస్థితే. అహంభావన కనుక అంతమైపోతే ఆత్మస్థితి. ఎందుకంటే అహంభావనే అసలు మనస్సు. కాబట్టి అహంభావన అంతమైతే ఇక అది ఆత్మస్థితి. దీనికే జ్ఞాన మార్గం శ్రేష్టమైనటువంటిది అని ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. మరైతే ఈ జ్ఞాన మార్గం ద్వారా ఈ అహంభావన ఎలా పోతుంది? మనకు అహంభావన అనేటువంటిది పోవడం ప్రధానం. అయితే ఎలా పోతుంది ఆ విషయాన్ని 19వ శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారు. 19వ శ్లోకంలో అహంభావన పోవటానికి ఏం చేయాలో చక్కగా ఒకే ఒక్క మాటలో అద్భుతంగా తెలియజేస్తున్నారు. ఆ తెలియజేసినటువంటి విషయాన్ని మనం తెలుసుకొని దాని సాధన మాత్రం చాలా కాలం, దీర్ఘకాలం చేయాలి. ఏమిటి ఆ సాధన? చూడండి 19వ శ్లోకం. అహమయం కుతో భవతి చిన్వతః అయిపతత్యహం నిజ విచారణం. అయం అహం, ఈ అహం అనేటువంటి భావన కుతః భవతి, ఎక్కడ పుడుతున్నది? చిన్వతః అని కనుక విచారణ చేస్తే ఈ అహం, ఈ నేను ఏదైతే మనం పోగొట్టుకోవాలనుకున్నామో ఈ నేను ఎవరు అని కనుక, ఈ నేను ఎక్కడ పుడుతున్నది అని కనుక మనం విచారణ చేసినట్లయితే ఏం జరుగుతుందంట? అయి పతత్యహం, అయి అహం పతతి, ఈ నేను, ఈ అహం భావన పడిపోతుంది. ఇదే నిజ విచారణం, ఇదే నిజమైనటువంటి విచారణ, ఆత్మ విచారణ. ఏం లేదు, చాలా సింపుల్గా చెప్పారు. ఏమిటంటే ఈ అహంభావన నేను అనేటువంటి ప్రథమ తలంపు వస్తే అనేకమైనటువంటి తలంపులు వస్తాయి. ఈ నేను అనేటువంటి ప్రథమ తలంపు ఏదైతే ఉందో అది ఎక్కడ పుడుతున్నది అని కనుక మనం విచారణ చేసినట్లయితే, వెతికినట్లయితే, అందుకని చిన్వతః వెతకటం అని చెప్తున్నారు. దాన్ని వెతకాలి మనం. ఇది ఎక్కడ పుడుతున్నది, ఎక్కడ పుడుతున్నది, ఎక్కడ పుడుతున్నదని అలా కనుక వెతికినట్లయితే అది పడిపోతుంది. వెతికితే పడిపోతుంది. ఇదే నిజమైనటువంటి విచారణ, నిజమైనటువంటి ఆత్మ విచారణ అని అంటున్నారు భగవాన్ రమణ మహర్షి. మానసంతు కిం, మనస్సు అంటే ఏమిటి అని ప్రశ్న వేసుకొని విచారణ చేస్తే మనస్సు లేనే లేదని తెలుస్తుంది అని 17వ శ్లోకంలో మనకి చెప్పారు. అసలు మనసు అంటే ఏమిటి 18వ శ్లోకంలో చెప్పారు. మనసు అంటే ఏమిటంటే ఆలోచనలే మనస్సు అని. అయితే ఆలోచనలు ఎప్పుడు కూడా 2 రకాలు. ఒకటి ఇదం భావనలు, 2 అహం భావన. మరి ఇదం భావనలన్నీ కూడా ప్రపంచానికి చెందినటువంటివి, అవి అనేకంగా ఉండేటువంటివి. ఈ ఇదం భావనలన్నీ కూడా పోగొట్టుకోవటానికి పూజ, జపం, చింతనం, యోగం మొదలైనటువంటి సాధనలన్నీ కూడా చెప్పారు. ఆ సాధనల ద్వారా ఇదం భావనల్ని పోగొట్టుకోవచ్చు అని మనం తెలుసుకున్నాం. అయితే ఇదం భావనలు పోయినప్పటికీ కూడా ఈ ఇదం భావనలకి ఆధారంగా ఉన్నటువంటి అహం భావననే అది పోవటంలా. మరి దాన్ని కూడా పోగొట్టుకోవాలి కదా. పోగొట్టుకోకపోతే అహం భావన ఉన్నంత వరకు మళ్ళీ మళ్ళీ ఇదం భావనలు వస్తుంటాయి కదా. చెట్టున్నంత కాలం కొమ్మలు, కాయలు, పూలు అన్నీ వస్తూనే ఉంటాయి కదా. అందుకని అహం భావన పోతే తప్ప ఈ ఇదం భావనలు ఆగిపోవు. మరి అహం భావన కనుక పోవాలి అని అంటే అసలు ఎందుకండి పోవటం అని అంటే, ఎందుకు ఈ అహం భావన కనుక్కుంటే ఇదం భావనలు వస్తాయి, ఇదం భావన కనుక్కుంటే దుఃఖాలు, బాధలు, భయాలు, అలసటలు, ఆందోళనలు, అశాంతి ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి అవి పోవాలంటే ఈ అహం భావన పోవాలి. ఈ అహం భావాన్ని పోగొట్టుకోవటం ఎలా పోగొట్టుకోవాలో ఈ అహం భావాన్ని ఈ శ్లోకంలో మనకి స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఏమని చెప్తున్నారు? అహం కుతః చిన్వతః, ఈ నేను ఎక్కడ పుట్టింది అని విచారణ చేయాలి. ఈ నేను ఎక్కడ పుడుతున్నది అని వెతకాలి. అలా వెతకటం కనుక మొదలు పెడితే ఈ అహం భావన, ఈ నేను అనేటువంటి భావన, ఈ ప్రథమ తలంపు ఇది ఆశ్చర్యకరంగా పడిపోతుంది. ఆశ్చర్యకరంగా ఎందుకు పడిపోతుందంటే మనకి తెలియదు, ధామన పడిపోతుంది. ఎంతకాలమైనా సరే మనం అలా వెతకటం కనుక చేసినట్లయితే అది ఆశ్చర్యకరంగా పడిపోతుంది. ఇదే నిజమైనటువంటి విచారణ, ఇదే ఆత్మ విచారణ అంటున్నారు. నిజంగా ఈ శ్లోకంలో చెప్పినటువంటి ఇదే మాట. ఏమిటంటే నువ్వు అహంభావన పోగొట్టుకోవాలి. అహంభావన ఎందుకు పోగొట్టుకోవాలి? ఇదం భావనలు మళ్ళీ రాకుండా ఉండటానికి.
ఇదం భావనలు వస్తే ఏమిటి? అన్ని కష్టాలు, దుఃఖాలు, బాధలు, భయాలు, అలజడులు, అశాంతి, ఆందోళనలు అన్నీ వస్తాయి. మరి అయితే ఈ అహంభావాన్ని ఎట్లా పోగొట్టుకోవాలండి? ఇది ఎక్కడ పుట్టిందో వెతికితే చాలు, అది పడిపోద్ది. అంటే ఇది ఎక్కడ పుట్టిందో వెతకాలంతే. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి మరొక విషయం ఏంటంటే అయం అహం అన్నారు. ఈ నేను, అయం అహం అంటే ఈ నేను అని. ఈ నేను అంట వెతకాల్సింది. ఏ నేనండి? మళ్ళీ మనకి సందేహం. ఈ నేనుని వెతకాలన్నారు కదా, ఏ నేనుని వెతకాలి అని అంటే ఏదో ఒక ఉపాయంతో పూజ, జపం, చింతనం, ప్రాణబంధనం మొదలైనటువంటి ఏదో ఒక సాధనతో ఈ అన్ని యదంభావనలు, అన్ని సంకల్పాలు, అన్ని ఆలోచనలు, అన్ని ప్రాపంచికమైనటువంటి ఆలోచనలు అన్నీ ఆగిపోయిన తర్వాత ఈ యదంభావనలన్నిటికీ కూడా ఆధారంగా ఉన్నటువంటి అహంభావన, నేను అనేటువంటి ఒకే ఒక్క భావన ఏదైతే ఉందో అదిగో అదే ఇప్పుడు మనం వెతకాల్సింది. కాబట్టి మనం విచారణ చేయవలసింది ఏ నేనుని అని అంటే మనం జాగ్రత్తగా గమనించాలి. అన్ని తలంపులకి ఆధారభూతమైనటువంటి ప్రథమ తలంపు నేను అనేటువంటి తలంపు. ఈ నేను అనేటువంటి తలంపుని, ఈ అహంభావాన్ని, నిజంగా చెప్పాలంటే ఇది అహంకారం, ఈ అహంకారాన్ని దాన్ని పట్టుకోవాలి. ఇదంత తేలికైనటువంటి విషయం కాదు. ఎందుకు ఇది ఫాల్స్ అయ్యి దీన్ని అంత తేలిగ్గా మనం వెతకాలి 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 అన్న తర్వాత ముందు అసలు అదేంటో తెలుసుకోవటమే కష్టం. కారణం ఏంటంటే పాదరసంలాగా జారిపోతుంది. దాన్ని పట్టుకోవాలంటే పాదరసంలాగా జారిపోతా ఉంటాం. అలాగని వదిలేసామనుకో, అబ్బా పోతే పోయావు అని వదిలేసామా, అది అనేకమైనటువంటి తలంపులకి, ఆలోచనలకి, అనేకమైనటువంటి వృత్తులకి, వాటి కారణంగా అనేకమైనటువంటి దుఃఖాలకి, అశాంతికి, అలజడులకి కారణమవుతుంది. ఈ సుఖ దుఃఖాలతో కూడినటువంటి ప్రపంచంలో మనల్ని బంధిస్తుంది. మళ్ళీ 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 మనం ఇక్కడికే తెచ్చిపడేస్తాం. దీని కారణంగా మనం ఆనందానికి దూరం అయిపోతా ఉన్నాం. కాబట్టి ఎంతవరకైతే ఈ అహంభావన, ఈ నేను అనేటువంటి ప్రథమ తలంపు ఉందో అంతవరకు మన దుఃఖాలు, బాధలు, భయాలు ఇవేవి కూడా తప్పు. కాబట్టి అహంభావన ఎంతవరకైతే ఉందో, ఈ నేను అనేటువంటి ప్రథమ తలంపు ఎంతవరకైతే ఉందో, ఈ ఫాల్స్ ఐ అబద్ధపు నేను ఎంతకాలం అయితే ఉందో అంతకాలం కూడా మనకు కష్టాలు తప్ప. ఒక చోట ఎలిమెంటరీ స్కూల్ ఉంది. ఆ స్కూల్కి గదులన్నీ కూడా తాటాకులతో వేసి తాత్కాలికంగా చేస్తున్నారు. ఏదో కారణం చేత ఎక్కడో నిప్పురవలేసింది, తగలబడతాం ప్రారంభం. తాటాకులు గదులు కదా, ఊరికినే టపటపటపటదా తగలబడిపోతా ఉంటాం. అన్నీ తగలబడిపోతా ఉంటే టీచర్లు, పిల్లలు అందరూ కూడా బిలబిలబెలమంటూ బయటికి పరిగెత్తుకుంటా వచ్చేసారు. ముందు వాళ్ళ ప్రాణాలను రక్షించుకున్నారు. పిల్లలందరికీ చెప్పారు, ఈరోజు బడిలేదు కాబట్టి మీరు వెళ్ళండి, రేపు రండి అని టీచర్లు చెప్పారు. దాంతో పిల్లలందరూ కూడా సంతోషంతో ఎదుర్కొంటూ ఆనందంగా పరుగులు తీసుకుంటూ వెళుతూ ఉన్నారు. అంతలో ఆ దారిలో ఒక సాధువు వస్తూ ఉన్నాడు. ఇదంతా చూశాడు. ఈ పిల్లలందరూ కూడా ఎదుర్కొంటూ ఆనందంతో గంతులు వేసుకుంటూ పోతా ఉంటే ఏంటి, ఏదైనా ఉత్సవమా, పండగ, వ్యవహారమా, ఏమిటి, దేనికోసం ఇట్లా పరిగెత్తున్నారని ఆయన అనుకొని అక్కడే ఒక టీచరు కనపడితే, ఏమయ్య ఎందుకయ్యి పిల్లలందరూ ఇట్లా ఎదుర్కొంటూ పోతున్నారు, ఆనందంగా పోతున్నారు, ఏమిటి, ఏమైనా ఉత్సవమా, పండగ, ఏం చేస్తున్నారు ఏమిటి అని అన్నాడు. అదే ఏం లేదండి, ఉత్సవం లేదు, పోలేదు, స్కూల్ పాకలన్నీ కూడా తగలబడిపోతా ఉన్నాయి, అందుకని సెలవు ఇచ్చేసి ఇంటికి పొమ్మంటున్నామండి, అందుకే అందరూ కూడా ఎదుర్కొంటూ ఆనందంగా వెళ్తూ ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి స్వేచ్ఛ వచ్చింది కదా, రోజు మేము క్లాసులో కూర్చోబెట్టి పాఠాలు చెప్తూ ఉంటాము, అమ్మయ్య ఈ ఒక్కరోజుకే నీ బందికాన తప్పింది, ఈ పీడ వదిలిందని చెప్పి వాళ్ళు హాయిగా ఆనందంగా ఎదుర్కొంటూ వెళ్తున్నారు. ఏదైనా అంతే కదండి, పట్టి ఉంచితేనేమో దుఃఖం, స్వేచ్ఛగా వదిలితేనేమో ఆనందం అన్నాడు. అదేమిటండి, పిల్లలు స్కూల్ లేకపోతే అట్లా ఆనందంగా పోవడం ఏమిటి, చక్కగా చదువుకోవాలి కదా అని అన్నాడంట అసలు. ఇప్పటి పిల్లలు తీరే అంతలేండి, వాళ్ళకి చదువు మీద శ్రద్ధ ఎక్కడ ఉందండి, ఏదో వస్తున్నారు, ఏదో వింటున్నారు, ఎప్పుడెప్పుడు తప్పించుకొని పోదామని చూస్తూ ఉంటారు, అంతే తప్ప పిల్లలకి ఎవరికి కూడా చదువు మీద శ్రద్ధ లేదండి అని అన్నాడంట టీచర్. అందులో ఈ సాధువు గారికి దూరాన ఒక చెట్టు కింద ఒక కుర్రాడు కూర్చొని ఉంటే ఆయన ఏడుస్తూ ఉన్నాడు, చాలా బాధపడిపోతూ ఉన్నాడు. సరే అప్పుడు ఆ సాధువు అన్నాడు టీచర్ తోటి, ఏమండి
అది ఆ కుర్రవాడు మాత్రం ఇలాంటి వాడు కాదండి, అతనికి బాగా చదువు మీద శ్రద్ధ ఉన్నట్టుంది, పాపం స్కూల్ లేదని మరి ఏడుస్తున్నాడు, దిగులు పడుతున్నాడు అని అంటాడు. ఏమంటే మా స్కూల్లో అట్లాంటి వాడు ఎవరు లేడండి, మరి ఏదో కనుక్కుందాం రమ్మని చెప్పి అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ పిల్లవాడిని అడిగారు, మరి ఎందుకు రా నువ్వు ఏడుస్తున్నావు, మరి నీకేమిటి బాధ, అందరూ హాయిగా ఆనందంగా ఎగురుకుంటా పోయారు కదా, నువ్వెందుకు రా ఇట్లా ఏడుస్తున్నావు అని అంటే, ఏం చేద్దామండి స్కూల్ పాకలు అయితే తగలబడిపోయినాయి కానీ మా టీచర్ గారు బతికే ఉన్నాడు కదా, ఇప్పుడు ఆయన రేపు మళ్ళీ మమ్మల్ని పిలిచి చెట్టు కింద కూర్చోబెడతాడండి, అందుకని ఏడుస్తున్నాను. అదిగో అది అంటే ఈ మాత్రం దానికి ఎందుకు నేను ఆనందం అని అంటే, పాకలన్నీ తగలిపోయినా టీచర్ కనుకుంటే మళ్ళీ స్కూలు రన్ అవుద్ది, ఎక్కడక్కడ కూర్చోబెట్టి చదువు చెప్తారు. అలాగనే ఈ నేను అనేటువంటి భావన కనుక ఉంటే అది ఎంతకాలం అయితే ఉందో అంతకాలం కూడా మళ్ళీ మళ్ళీ ఇదం భావనలు వస్తూనే ఉంటాయి. ఇప్పటికి పోయినాయి, ఏదో ప్రాణాయామం చేస్తేనో దేనికో పోయినాయి, కానీ ఈ ఇదం భావనకి ఆధారమైనటువంటి అహంభావన, నేను అనేటువంటి ప్రథమ తలంపు ఏదైతే ఉందో అది ఉన్నంత కాలము కూడా మళ్ళీ మళ్ళీ ఇదం భావనలు వస్తూనే ఉంటాయి. కాబట్టి బాధలు తప్పవు. సాధకుడు ప్రయత్నంతో అన్ని ఆలోచనలు ఆపుతాడే కానీ, అన్ని వృత్తుల్ని ఆపుతాడే కానీ, ఏ పూజ, జపం, చింతనం లేదా ప్రాణాయామం, ప్రాణవీక్షణ ఏదో ఒకటి దాని ద్వారా ఇదం భావనని ఆపగలుగుతాడే కానీ ఈ అహంభావన మాత్రం వాటి ద్వారా ఆగదు. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, ఈ సాధనలన్నీ కూడా ఇదం భావనల్ని పోగొట్టడం కోసమే, మన ఆలోచనల్ని ఆపటం కోసమే. కానీ అహంభావన ఎట్లా తొలగించుకోవాలి, ఇక్కడే తికమక పడతా ఉంది. ఇక్కడే ఉపనిషత్తు గ్రంథాలు, మహాత్ములైనటువంటి వారు, గురువులు, సాధకులైనటువంటి వాళ్ళకి, శిష్యులకి చెయ్యి అందించాల్సినటువంటి అవసరం ఉంది. కారణం ఏమిటంటే, ఏదో ఒక సాధన ద్వారా ఇదం భావనలు పోగొట్టుకున్నా ఈ అహంభావన ఉన్నంతకాలం మళ్ళీ మళ్ళీ ఇదం భావనలు వస్తుంటాయి, మళ్ళీ పోగొట్టుకుంటారు, మళ్ళీ వస్తాయి, మళ్ళీ పోగొట్టుకుంటారు. కాబట్టి వీటికి ఆధారమైనటువంటి అహంభావన పోతే తప్ప మళ్ళీ మళ్ళీ ఇదం భావనలు రాకుండా ఉండవు. కనుక ఇక్కడ సాధకుడికి ఓ సహాయాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉంది, మార్గం చూపించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఇక్కడ ఉపాయం చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తున్నారు? ఈ అహంభావన, ఈ నేను అనేటువంటి భావన, ఈ నేను అనేటువంటి ప్రథమ తలంపు, ఈ అహం వృత్తి ఎక్కడ పుడుతున్నదో అని వెతికితే, విచారణ చేస్తే ఈ నేను పడిపోతుంది. కాబట్టి నువ్వేం చేయక్కర్లేదు, ఈ నేను ఎక్కడ పుడుతున్నదని చూడు, ఎక్కడ పుడుతున్నదని బయటగా చూడాల్సింది లోపల. ఎందుకంటే ఆ నేనుని ముందు గమనించాలి. ఆ నేనుని గమనించి ఆ నేను ఎక్కడ పుడుతున్నది, ఎక్కడ పుడుతున్నది, ఎక్కడ పుడుతున్నది అనేది ఆలోచించాలి. సాధారణంగా గిన్నెలో నీళ్లు పెట్టి పొయ్యి మీద కింద మంటగనక పెడితే బాగా కాగిన తర్వాత బుడబుడా 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 శబ్దాలు వస్తుంది. ఈ బుడగ ఎక్కడ పుట్టింది, బుడగ ఎక్కడ పుట్టింది, బుడగ ఎక్కడ పుట్టింది అని మనం కనుక వెతికితే ఆ బుడగ నీళ్ళలోనే పుట్టిందని మనకు అర్థం ఉంది. సముద్రం దగ్గరికి పోయి చూస్తే అల ఎక్కడ పుట్టింది, అల ఎక్కడ పుట్టింది, అల ఎక్కడ పుట్టింది అని మనం చూస్తే సముద్రంలోనే పుట్టింది అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. అవి అంటే ఎదురుగా కంటితో చూస్తున్నాం కాబట్టి బాగా తెలుస్తున్నాయి. కాబట్టి ఇది మాత్రం లోపల ఉంది ఈ నేను. కాబట్టి ఈ నేను అనేటువంటి తలంపు, ఈ నేను అనేటువంటి ప్రథమ తలంపు, ఈ అహం భావన, ఈ అహం వృత్తి ఎక్కడ పుడుతున్నది, ఎక్కడ పుడుతున్నది, ఎక్కడ పుడుతుంది అని చూడాలి. అలా చూడాలంటే ఈ కళ్ళతోటి కాదు చూడాల్సింది, బుద్ధితో చూడాలి. కాబట్టి మన యొక్క బుద్ధిని, మన యొక్క మనస్సుని అలా లోపలికి మళ్ళించి అది ఎక్కడ పుడుతుంది, ఎక్కడ పుడుతుందని మనం వెతకాల్సినటువంటి అవసరం ఉంది. అలా వెతికితే, అలా విచారణ చేస్తే ఈ నేను అనేటువంటిది పడిపోతుంది. ఇదే నిజమైనటువంటి విచారణ, ఇదే నిజమైనటువంటి ఆత్మ విచారణ అని భగవాన్ రమణ మహర్షి చెప్తూ ఉన్నారు. కాబట్టి ఎలా నేను యొక్క పుట్టుకని వెతుకుతూ పోవాలి. అలా వెతుకుతూ 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 కనుక పోయినట్లయితే ఆశ్చర్యకరంగా అది పడిపోతుంది. మరైతే ఏమంటే ఈ మార్గం రమణ మహర్షి సొంతంగా చెప్తున్నారా, లేకపోతే దీనికి ఏదైనా శాస్త్రాధారం ఉందా అని అంటే, ఈ మార్గం రమణ మహర్షి కేవలం సొంతం మాత్రం కాదు, ఆయన అనుభవపూర్వకంగా గ్రహించిందే కానీ అలాగని ఆయన కొత్తగా కనిపెట్టినటువంటిది మాత్రం కాదు, ఆయన అనుభవం. అయితే శాస్త్ర ప్రమాణం ఉంది. సౌభాగ్యలక్ష్మి ఉపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది, 108 ఉపనిషత్తుల్లో.
అందులో ఇలా చెప్తారు, అహంభావం పరిత్యజ్య జగద్భావం అనీదృశ్యం. అహంభావం పరిత్యజ్య జగద్భావం అనీదృశ్యం. నిర్వికల్పే స్థితో విద్వాన్ భూయోనా అపి అనుశోచతి. అంటే అన్ని భావాలు వదిలిపోయిన తర్వాత, అంటే అన్ని ఇదం భావాలు వదిలిపోయిన తర్వాత మిగిలి ఉండేటువంటి ఈ అహంభావాన్ని కనుక పరిత్యజ్య, విడిచిపెడితే, అహంభావం పరిత్యజ్య, అన్ని ఆలోచనలు పోయిన తర్వాత మిగిలినటువంటి అహంభావాన్నే, ఈ అహంభావాన్ని కనుక పరిత్యజ్య నువ్వు కనుక విడిచిపెట్టగలిగినట్లయితే, వదలగలిగినట్లయితే జగద్భావం అనీదృశ్యం, ఈ జగద్భావం కూడా అదృశ్యం అయిపోతుంది. ఇప్పుడు మనందరం కూడా ఈ జగద్భావంలో ఉన్నాం. ఈ జగత్ అనేది ఒకటి ఉంది అని అనుకుంటున్నాం. ఎందుకని? మనకి అహంభావన ఉంది, ఇదం భావన ఉన్నాయి, అన్ని భావనలు ఉన్నాయి కాబట్టి జగద్భావన కూడా ఉంది. ఈ జగద్భావన అనేటువంటిది ఉంది కాబట్టి మనకు కష్టాలు దుఃఖాలు ఈ జగత్ వల్లనే వస్తూ ఉన్నాయి. కానీ ఎవరైతే ఈ అహంభావాన్ని కనుక విడిచిపెట్టేస్తారో అటువంటి వాళ్ళకి జగద్భావన కూడా అదృశ్యమైపోతుంది. జగద్భావం కనుక పోతే మిగిలేదేమిటి? నిర్వికల్పే స్థితో విద్వాన్, నిర్వికల్ప స్థితిలో నిలుస్తాడు. నిర్వికల్ప స్థితి అంటే ఏమిటండి? ఎటువంటి కల్పాలు, వికల్పాలు, ఎటువంటి భావాలు, ఎటువంటి సంకల్పాలు, ఎటువంటి ఆలోచనలు, ఎటువంటి వృత్తులు లేకుండా ఉన్నటువంటి భావాతీత స్థితి. భావాలకి అతీతమైనటువంటి స్థితి భావాతీత స్థితి, నిస్సంకల్ప స్థితి, నిర్వికల్ప స్థితి, ఒక ఆలోచన కూడా లేనటువంటి స్థితి. అదిగో ఆ నిర్వికల్ప స్థితిలో అలా ఉండిపోతాడు. అటువంటి స్థితిని పొందినటువంటి వాడికి ఏమిటి ప్రయోజనం? అది కూడా చెప్పారు ఇక్కడ ఈ సౌభాగ్య లక్ష్మి ఉపనిషత్తులు. అటువంటి వాడికి ఏమిటి ప్రయోజనం అంటే భూయః, తిరిగి దుఃఖించాల్సినటువంటి పని లేదు. తిరిగి వాడికి దుఃఖాలు లేవు. ఉన్నటువంటి దుఃఖాలు మొత్తం శాశ్వతంగా తొలగిపోతున్నాయి. సాధారణంగా అర్హత లేనటువంటి వాళ్ళు, ఆత్మజ్ఞానాన్ని అందుకోవడానికి అర్హత లేనటువంటి వాళ్ళు ఎంతకాలం విన్నప్పటికీ కూడా ఇవన్నీ నిజమేనండి అని కానీ, ఇవన్నీ ఎక్కడికి పోతాయి లేని కానీ, జగత్తు లేకుండా ఉంటుందా అని కానీ, ఇలా రకరకాలైనటువంటి నమ్మకాల్లో ఉంటారు. కారణం ఏమిటంటే అది ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నటువంటిది అన్నమాట. మరైతే మరొక సందేహం కూడా వస్తుంది వీళ్ళకి. ఏమిటా సందేహం అని అంటే, అయ్యా ఈ నేను అనే భావన వదిలించుకోమంటున్నారే, అదేమిటండి? అసలు నేననే భావన కూడా వదిలించుకోమంటారు ఏమిటండి? మేము అసలు ఇక్కడికి వచ్చేది దేనికంటే ఏదన్నా పొందుదామని, ఏదన్నా మాకు ఏదన్నా వస్తేమో మాకు తెలియని విషయం తెలుసుకోవటం కోసం కానీ, ఏదైనా లాభమో ప్రయోజనమో పొందడం కోసం కానీ మేము వస్తామంటే మీరేమిటండి ఉన్నది వదిలించుకోమంటారు? ఈ అహంభావన, ఈ నేను అనేటువంటి భావన వదిలించుకోమంటారు ఏమిటండి? అసలు అన్నీ పోగొట్టుకోండి అంటారేమండి? అన్నీ వదిలిపెడితేనే ఆనందం ఉందంటారు ఏమిటండి? మేమెంత దేనికి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడి సంపాదించుకుంటుంది ఆనందం పొందడానికి కదూ అని అనుకుంటా ఉంటాం. మరి పొందుతున్నావు ఆనందం? రోజు కష్టపడుతున్నావు, సంపాదిస్తున్నావు, కూడబెడుతున్నావు, బాగానే ఉంది. మరి ఆనందం పొందుతున్నారా? శాశ్వతమైనటువంటి ఆనందం పొందుతున్నారా? దుఃఖాలు అసలు లేకుండా ఉంటున్నాయా? అయితే ఏమండి మీరు చెప్పినట్టయితే దుఃఖాలు ఉండవు. అసలు దుఃఖం అంటే ఏమిటో తెలియదు. దుఃఖం అంటే ఏమిటో తెలియనటువంటి ఆనందమే శాశ్వతమైనటువంటి ఆనందం. అదే బ్రహ్మానందం, అదే ఆత్మానందం. అదిగో అటువంటి ఆనందం కలగాలి అని అంటే ఈ అహంభావన పోగొట్టుకోవాలి, నేను అనేటువంటి భావన పోగొట్టుకోవాలి. నేను పోగొట్టుకోమంటారు ఏమిటండి? నేను పోయేది ఎక్కడికి పోయేదండి అని అంటావా? అంటే నేనుని పోగొట్టుకోమంటే నీకేదో ఉన్నది పోగొట్టుకోమని కాదు. నీకు ఏదైతే దుఃఖాలను తెచ్చిపెడుతున్నదో, అలసడలను తెచ్చిపెడుతున్నదో, అశాంతిని తెచ్చిపెడుతున్నదో, ఇదిగో ఈ నేనుని పోగొట్టుకో అని అంటే నీ సమస్తమైనటువంటి కష్టాలకి, దుఃఖాలకి, బాధలకి, భయాలకి, అలసటలకి, ఆందోళనకి కారణమైనటువంటి ఏ మనస్సు అయితే ఉందో ఆ మనస్సును వదిలేసేయి. ఆ మనస్సును వదిలేస్తే నీకు ఆనందం. అవునండి, చెప్తున్నా మళ్ళీ నీ అనుభవంలో చూసుకో. ఇప్పుడు గాఢ నిద్రలో నీకు మనస్సు ఉందా? లేదు. మరి అప్పుడు నీకేముంది? ఆనందమే ఆనందం. ఎవరైనా గాఢ నిద్రలో దుఃఖాన్ని పొందారా? ఎవరైనా గాఢ నిద్రలో బాధల్ని పొందారా? ఎవరికైనా గాఢ నిద్రలో కష్టాలు
ఇప్పుడు మెలకువలో వచ్చింది. జాగ్రత్త అవస్థలో ఉన్నాయి, స్వప్నావస్థలో ఉన్నాయి. కానీ గాఢనిద్రలో ఉన్నాయా, సుషుప్తిలో ఉన్నాయా? ఎవరికైనా ఈ ప్రపంచంలో ఒక్కళ్ళకైనా సరే ఏమైనా దుఃఖం అనేటువంటిది ఉందా? లేదు. ఎందుకని? అక్కడ మనసు లేదు. మనస్సు అనేది లేదు అని అంటే దుఃఖాలు లేవు. మనస్సు ఉంది, ఇక్కడ దుఃఖాలు ఉన్నాయి. కాబట్టి దుఃఖాలను తెచ్చిపెట్టేటువంటి మనసును వదిలించుకోమని ఇక్కడ చెబుతుంది. అంతే తప్ప ఏదో ఉన్నాయన్నీ పోగొట్టుకొని దిఖారిగమ్మని గారు చెబుతుంది. దరిద్రము ఏవైతే ఉన్నాయో, ఏవైతే మన కష్టాలను దుఃఖాలను తెచ్చిపెడుతున్నాయో ఆ మనస్సును వదిలించుకో అని చెప్పడమే ఇక్కడ ప్రధానమైనటువంటి ఉద్దేశం. దీన్ని కనుక అర్థం చేసుకోలేకపోయినట్లయితే మనం చాలా బాధలకు లోనవ్వాల్సి వస్తుంది. అందుకని ఒకసారి మనం ఆలోచించాలి, నిజమా? మనసు కనుక లేకపోతే అసలు దుఃఖాలు ఉండవా? ఏమండి? సరే, గాఢనిద్ర, మనసు లేదు, దుఃఖాలు ఉన్నాయా? లేవు. కాబట్టి కరెక్టే కదండి అని నీవే విచారణ చేసి ఖచ్చితంగా తెలుసుకోవాలి. సరే, ఈ అహంభావన పోగొట్టుకున్న తర్వాత ఎలా పోగొట్టుకుంటాం? ఎక్కడ పుట్టింది ఇది, ఎక్కడ పుట్టింది, ఎక్కడ పుట్టింది, ఎక్కడ పుట్టింది అనేటువంటి వెతుకులాటతోటి ఈ అహంభావన పోగొట్టుకుంటే అప్పుడు ఏం మిగులుద్ది? ఏం మిగులుద్దో తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. 20వ శ్లోకం చూడండి. అహమినాశ భాజ్యహమహంతయా స్ఫురతి హృత్స్వయం పరమ పూర్ణ సత్. అహమి నాశభాజీ, అహమి నాశభాజీ. ఈ అహంభావన ఏదైతే ఉందో అది నాశనం అయిపోతే, ఈ అహంభావన అనేది కనుక తొలగిపోయినట్లయితే ఏమవుతుందట? అహం అహంతయా, నేను నేను అంటూ సత్యమైనటువంటి నేను, అహం అహంతయా, నేను నేను అంటూ ఈ సత్యమైనటువంటి నేను హృదయమునందు స్వయం స్ఫురతి, స్వయంగా ప్రకాశిస్తుంది. పరమ పూర్ణ సత్, అదే అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి, అఖండమైనటువంటి, పూర్ణమైనటువంటి సత్స్వరూపం. అదే ఆత్మస్వరూపం, అదే మన యథార్థ స్వరూపం. నిజంగా ఎక్కడ పుట్టింది ఈ నేను, ఈ అబద్ధపు నేను, ఈ మనస్సు, ఈ అహంకారం, ఈ అహం అనేటువంటి తలంపు ఎక్కడ పుట్టింది? మనస్సు, ఆత్మలో పుట్టింది. మరి ఈ మనస్సుని లేదా అహంని అంతం చేస్తే ఎక్కడ పుట్టిందని చూస్తే ఆ పుట్టిన చోట కనుక అది కనుక అంతమైపోతే ఏం మిగులుద్ది? ఆత్మ మిగులుద్ది. ఆత్మగా ఉంటాం. అదే ఇక్కడ చెప్తా ఉంది. అహమి నాశభాజీ, అహంభావం నాశనం అయిపోతే అహం అహం అంటూ నేను 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 అంటూ సత్యమైనటువంటి నేను ఈ హృదయంలో స్వయంగా స్ఫురిస్తుంది, స్వయంగా ప్రకాశిస్తుంది. ఇదే అఖండమైనటువంటి సత్స్వరూపం, ఆత్మస్వరూపం, నేను అనేటువంటి యథార్థమైనటువంటి నేను అనేటువంటి స్వరూపం. అహంభావం నాశనం అయిపోయినప్పుడు శ్రేష్టమైనటువంటి అఖండమైనటువంటి సత్స్వరూపం నేను నేను అంటే హృదయంలో ప్రకాశిస్తుంది. అహమి నాశభాజి. ఈ అహంభావన, ఈ జీవాహంకారం, ఈ నేను అనేటువంటి ప్రథమ తలంపు ఇది కనుక నాశనం అయితే ఏం మిగులుతుందండి? నేను నేను అనేటువంటి పరమపూర్ణమైనటువంటి సత్స్వరూపం స్వయంగా ప్రకాశిస్తుంది. ఏమిటండి ఇది? ఇప్పటిదాకా అన్ని ఇదం భావనలకు ఆధారమైనటువంటి అహంభావన, నేను అనేటువంటి భావన ఉంది. దాన్ని పోగొట్టుకో అంటే సరే, ఎట్లా కష్టపడి దాన్ని పోగొట్టుకున్నాం. వెతికి ఎక్కడ పుట్టిందని వెతికి దాన్ని పోగొట్టుకున్నాం. అది పోగొట్టుకున్న తర్వాత మిగిలేది ఏమిటంటే మళ్ళీ నేను అంటారేమండి? అంటే ఈ నేను మనం వదలదా? పట్టి పీడిస్తుందా? ఇదే మొండి పండుగలు పట్టుకుంటుందా మనల్ని? ఈ నేను పోగొట్టుకోవటం కోసమే కదండి ఇంతకాలం తట్టాలు పడింది. మళ్ళీ నేను అని ఉంటుందని అంటారేంటి అని మనకి ఇక్కడ సందేహం వస్తుంది. అయితే ఈ వెతికేటువంటి నేను ఏమిటి? మనం పోగొట్టుకోవాలనుకున్నటువంటి నేను, మనం వెతుకుతున్నటువంటి నేను ఎక్కడ పుడుతున్నది అనేటువంటి నేను అదేంటి? అది జీవాహంకారం.
అది జీవాహంకారం, అది జీవుడు, జీవభావం. దాన్నే అహం భావన అన్నారు, అహంకారము అన్నారు. అదే ఫాల్స్ ఐ, అబద్ధపు నేను అన్నారు. దాన్నే అహం వృత్తి అన్నారు. అది ఎలాంటిదనంటే అపరిపూర్ణమైనటువంటిది. పైగా అది అసత్, సత్తు కాదు, మిథ్య. దానివల్లనే అన్ని రకాలైనటువంటి యథంభావాలు వస్తున్నాయి. ఆ యథంభావాల వల్లనే కష్టాలు, దుఃఖాలు, బాధలు, భయాలు, అలజడులు, ఆందోళనలు, అశాంతి వస్తాం. అంటే ఏం జరుగుతుందన్నమాట? ఈ నేను వల్ల, ఈ జీవాహంకారం వల్ల, ఈ అహంవృత్తి వల్ల మనకు అన్ని కష్టాలే. అందుకని దీన్ని వదిలించుకో అని అంటున్నారు. సరే, ఇది పడిపోయిన తర్వాత మరి ఏముంటుందండి అని అంటే ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు. అది పడిపోయిన తర్వాత తనంతట తానుగా నేను అనేటువంటి సత్యమైనటువంటి నేను ప్రకాశిస్తుంది అని. కాబట్టి ఇది ట్రూ ఐ, అది ఫాల్స్ ఐ. ఫాల్స్ ఐ పడిపోతే ట్రూ ఐ మిగులుద్ది, మనసు పడిపోతే ఆత్మ మిగులుద్ది. కారణం, ఆత్మలో నుంచి లేచింది మనసు అనేటువంటి అల. ఆత్మ అనేటువంటి సముద్రంలో నుంచి మనసు అనేటువంటి అల లేచింది. ఈ మనసు అనేటువంటి అలగా పడిపోయిందా, ఏం మిగులుద్ది? ఆత్మ అనేటువంటి సముద్రం మిగులుద్ది. మనకు కావాల్సింది అది, ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మగా మనం ఉండటమే కావాల్సింది. అందుకని దీన్ని అన్నారు, ఇది అఖండము, పరిపూర్ణము, శ్రేష్టమైనటువంటి వస్తువు అని. ఈ నేనుని రమణ మహర్షి తాను అని అంటారు. ఈ రెండింటికి డిఫరెన్స్ కోసమని ఈ జీవాహంకారాన్ని, అహంవృత్తినేమో నేను అని, ఈ యథార్థమైనటువంటి ఆత్మనేమో తాను అని ఆయన పిలుస్తూ ఉంటారు. ఇదే ఈ ఆత్మయే, ఈ అసలైనటువంటి నేను, ఈ నిజమైనటువంటి నేను సుషుప్తిలో అన్ని భావాలు, మనస్సు అంతమైపోయిన తర్వాత ప్రకాశిస్తూ ఉండేటువంటిది ఇదే. ప్రతిరోజు మన యొక్క గాఢ నిద్రాస్థితిలో ఉండేది అదే నేను, అదే మనం, అదే నేను. కాబట్టి మళ్ళీ నేను అనేటువంటిది మిగులుద్ది అని అంటున్నాం. అయితే ఈ నేను నిజమైనటువంటి నేను. అంటే ఇక్కడ రెండు నేనులు ఉన్నాయి, ఒకటి నిజమైన నేను, ఒకటి అబద్ధపు నేను. నిజమైన నేను ఆనంద స్వరూపం, అబద్ధపు నేను దుఃఖ స్వరూపం. దుఃఖ స్వరూపాన్ని వదిలించుకోవాలా, ఆనంద స్వరూపాన్ని పట్టుకోవాలి. ఆనంద స్వరూపాన్ని పట్టుకోవటం నీకు చేత కాదు. కారణం ఏమిటంటే అది పట్టుకుంటే చిక్కేది కాదు, అది ఎక్కడికి పోయి పట్టుకోవాల్సింది కాదు, అది అక్కడ ఉంది. మరైతే నీకేమిటి అడ్డం దాన్ని నేనే అనుకోవటానికి? ఇదిగో ఈ నేను ఒకటి వచ్చింది అడ్డం, ఈ నేను అని. అందుకని ఈ అబద్ధపు నేను ఏదైతే ఉందో ఆ నిజమైనటువంటి నేనుని మరపిస్తుంది మనల్ని. ఈ అబద్ధపు నేను నిజమైన నేను మరపిస్తుంది. ఓ తండ్రి తన కొడుకుని కనుక దత్తిచ్చాడు అనుకోండి, ఆ దత్తు పుచ్చుకున్నటువంటి వాళ్ళు ఆ కొడుకుని బాగా చూసుకొని, బాగా ఆస్తిపాస్తులు అన్ని వ్యవహారాలు అన్నీ కనుక ఉంటే అసలు తండ్రిని మర్చిపోతాడు. అలాగనే మనం కూడా ఎదురితే అసలైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో, మన స్వరూపం ఏదైతే ఉందో, అసలు నేనేదైతే ఉందో దాన్ని కాస్త మర్చిపోయి ఈ అబద్ధము నేను పట్టుకున్నాం. ఇది ఎందుకంటే మనం ఈ ప్రపంచంలోకి లాక్కెళ్ళి రకరకాలైనటువంటి మ్యాజిక్లని చూపించి మనల్ని కాస్త అక్కడ ఇక్కడ బుట్టలో పడేసి మనల్ని సుఖంలో, దుఃఖంలో, ఆనందంలో అన్నిట్లో పడేస్తూ ఉంటాం. అందుకని మనం దాని వైపుకి ఆకర్షించబడతా ఉన్నాం. కానీ ఇది ఎప్పటికైనా సరే మనకి దుఃఖాలను ఇచ్చేది కనుక దీన్ని వదిలించుకోవాలా. దీన్ని వదిలించుకోవాలంటే అది ఎక్కడ పుట్టిందో వెతకాలా. ఎక్కడ పుట్టిందో వెతికితే అది నిజమైనటువంటి నేలలో పుట్టింది అని తెలుస్తుంది. ఆ నిజమైనటువంటి నేలలో అది కాస్త అంతమైపోద్ది, నిజమైన నేనుగా నువ్వు మిగులుతావు. ఈ పదాలన్నీ మనకు కొత్తగా ఉన్నా అహంకారంగా మనం ఉంటున్నాం. మనం ఆత్మ. అహంకారాన్ని వదిలించుకోవాలంటే అహంకారం ఎక్కడ పుట్టిందో వెతకాలా. వెతికితే అహంకారం ఆత్మలో పుట్టిందని తెలిసి ఆత్మలో అంతమైపోద్ది, ఆత్మగా మిగులుతాం. ఆత్మగా మిగిలితే అదే జీవన్ముక్తి, అదే మోక్షం, అదే ఆనందం, అదే శాశ్వత ఆనందం. ఇదే మనం ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి సుషుప్తిలో ఎట్లా అయితే నిజమైనటువంటి నేనుగా నేను మిగిలిపోయాను, అదిగో ఆ ప్రకారంగా మనం జాగ్రత్త స్వప్నాల్లో కూడా అట్లా మిగలాలి. కాబట్టి జాగ్రత్తలో మనం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేసి మనం ఈ అహంకారాన్ని
అది పోగొట్టుకుంటే నిజమైనటువంటి నేరుగా మనం ఉంటాం. కాకపోతే సుషుప్తిలో ఏమిటంటే మన ప్రయత్నం లేకుండానే మనసు అంతమైపోయింది. మన ప్రయత్నం లేకుండానే అంతమైంది కాబట్టి మన ప్రయత్నం లేకుండానే మళ్ళీ వచ్చింది. మళ్ళీ తెల్లవారేటప్పటికల్లా గాఢ నిద్ర అంతమైపోయేటప్పటికల్లా మళ్ళీ మనసు వస్తుంది. మనసు వస్తే దాంతోపాటు దుఃఖాలు వస్తాయి. ఇప్పుడు పగలు చాలా దుఃఖాలు ఉన్నాయి, పడుకున్నావు, గాఢ నిద్ర పట్టింది, దుఃఖాలు లేవు. ఎందుకయ్యావు? ఈ దుఃఖాలన్నీ మనసులోనే పుట్టింది కాబట్టి ఈ దుఃఖాలతో కూడినటువంటి ఈ మనసు కాస్త అక్కడ అదృశ్యమైపోయింది. అందుకని అక్కడ దుఃఖాలు లేవు. మళ్ళీ మెలకు వచ్చినప్పటికల్లా ఏమైంది? మనసు వస్తుంది, మనసులో ఉన్న దుఃఖాలు వస్తున్నాయి, మళ్ళీ దుఃఖాలతోటే ఉంటుంది. కాబట్టి ఈ మనస్సుని మనం అంతం చేయాలి. ఈ మనస్సునే మనం ఇక్కడ ఏమన్నాం? అహంభావన అన్నాం, అహం వృత్తి అని అన్నాం. ఇట్లా రకరకాలైనటువంటి పేర్లతో మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు ప్రయత్నంతో మనం కనుక ఈ అహంభావాన్ని కనుక విచారణ చేసి దాన్ని కనుక పోగొట్టుకున్నట్లయితే ఆ స్థానంలో ఆత్మ నేను నేను అని స్వయంగా ప్రకాశిస్తుంది. ఇదే ఆత్మ సాక్షాత్కారం, ఇదే ఆత్మ దర్శనం, ఇదే కైవల్యం, ఇదే మోక్షం. నిజంగా ఆత్మ దర్శనం అనేటువంటి మాట ఒక పెద్ద తప్పు. ఎందుకంటే దర్శనం అనగానే మనకు ఒక దృష్టి వస్తుంది. ఏమిటంటే దర్శనం అంటే ఎదురుగా ఒక దృశ్యం, నా కళ్ళు దాన్ని చూస్తూ ఉంటాయి, ఇది దర్శనం. కానీ ఇక్కడ మాత్రం అది కరెక్ట్ కాదు. ఎందుకని? ఈ కళ్ళతో ఆత్మని దర్శించడం అనేది ఎప్పుడూ సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఒక గృహస్థుడు పరిపూర్ణానంద స్వామి దగ్గరికి వెళ్ళాడు. ఇప్పటి పరిపూర్ణానంద స్వామి కాదు, అప్పటి పరిపూర్ణానంద స్వామి. ఆ పరిపూర్ణానంద స్వామి దగ్గరికి వెళ్ళి, ఏమండి నాకు ఆత్మదర్శనం కావాలి, అది మీరు చేయిస్తారా అన్నాడు. దానికి ఆ స్వామి అన్నాడంట, నీకు ఎప్పుడు ఆత్మదర్శనం కాదు, పో అన్నాడంట. ఇదేమిటంటే అనవసరంగా తెలుసుకున్నాను ఈయన్ని. అందుకనే స్వాములతోటి పాములతోటి స్నేహం చేయకూడదని అంటారు. ఇందుకే కావాలా? నేనేదో కాస్త స్వామీజీ మహానుభావుడు, పెద్దవాడు, గొప్పవాడు, ఆయన దగ్గరికి పోతే ఏదో నా కష్టాలు తప్పిపోతాయి అనేటువంటి ఉద్దేశంతో, ఏమంటే ఆత్మదర్శనం కనుక అయితే మోక్షము శాశ్వతమైనటువంటి ఆనందం కదా, ఏదో అది కలిగేటట్టుగా నాకు ఆశీర్వదించండి, లేకపోతే నాకు మార్గం చూపించండి అని నేర్పోతే, నీకు అసలు ఆత్మదర్శనమే కాదు పో అని అంటున్నాడు ఏమిటి అని పాపం ఆయన కాసేపు బాధపడ్డాడు. బాధపడితే ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు మళ్ళీ స్వామీజీ దగ్గరికి తీసుకెళ్తే అప్పుడు ఆయన చెప్పాడు, అయ్యా ఆత్మ అనేటువంటిది ఒక వస్తువు కాదు, నువ్వు నీ కళ్ళతో చూడటానికి, అది ఒక దృశ్యం కూడా కాదు. కాబట్టి అది నువ్వు చూడటానికి వీల్లేదు. నీ కళ్ళతో చూచేటువంటి వస్తువు లేదా నీ మనసుతో భావించేటువంటి వస్తువు కాదు ఆత్మ. అలా కనుక నువ్వు దేన్నైనా చూచావంటే అది పరిమితం అయిపోతుంది. ఎందుకంటే నువ్వు కనుక నీ కళ్ళతో వస్తువును చూచావంటే అది నీకంటే వేరుగా ఉంటుంది. నీకంటే వేరుగా ఉంది అంటే అది పరిమితం అయిపోయింది. పరిమితం అయిపోయిందంటే నశించిపోద్ది. నశించిపోతే అది పరమాత్మ కాదు. కాబట్టి నువ్వు ఎటు చూస్తావు? కనుక నువ్వు చూసావంటే అది పరమాత్మ కాదు. కనుక పరమాత్మ ఎప్పుడు కూడా చూడటానికి వీలు లేదు. మరైతే ఏమిటంటే ఆత్మదర్శనం అంటే? ఆత్మని నేనే అనేటువంటి అనుభవం కలగాలయ్యా నీకు, అది ఆత్మదర్శనం. ఆత్మదర్శనం అంటే ఏమిటంటే నేనే ఆత్మని అనేటువంటి అనుభూతి కలగాలి నీకు. నేను తప్ప ఇంకా రెండవది ఏమీ లేదు, ఉన్నదంతా నేనే, నేనే ఆత్మని పరమాత్మని అనేటువంటి అనుభవం కలగాలి. అజ్ఞానం కలగాలి, అంతే అన్నాడు. ఈ అహంభావన నశించడం అంటే అజ్ఞానం తొలగటమే. అజ్ఞానం తొలగిపోయినందుకు ఎవరైనా బాధపడతారా? అయ్యా నీ దగ్గర ఉన్నటువంటి అజ్ఞానం మొత్తాన్ని తొలగిస్తాను అని అంటే ఎవరైనా బాధపడతారా? అప్పులన్నీ తీరిపోతున్నాయి అంటే ఎవరికైనా బాధపడి ఏడుస్తాడు, అయ్యో నా అప్పులన్నీ తీరిపోతున్నాయి ఏంటి ఎట్టుపెట్టి, అయ్యో ఎట్టనండి అని ఏడుస్తాడు ఎవడన్నా? కనుక ఈ అహంభావన కనుక తొలగిపోతే ఎవరు కూడా దుఃఖపడాల్సిన పని లేదు, హాయిగా ఆనందించాలి, సంతోషపడాలి. అయితే ఎప్పుడు నశిస్తుంది ఈ అజ్ఞానం? ఈ అహంభావం ఎప్పుడు తొలగిపోతుంది? కేవలం విచారణ వల్లనే తొలగిపోతుంది. ఏ అన్యమైనటువంటి సాధన వల్ల, ఏ ఇతర సాధనల వల్ల ఈ అహంభావన అనేటువంటిది, అజ్ఞానం అనేటువంటిది తొలగిపోతుంది. పూజ, యజ్ఞం, దాన ధర్మాలు మొదలైనటువంటి కర్మల వల్ల కానీ, జపం, ధ్యానం
మొదలైనటువంటి సాధనల వల్ల కానీ, ప్రాణాయామం, ప్రాణేక్షణ మొదలైనటువంటి క్రియల వల్ల కానీ ఈ అహంభావన ఎప్పటికీ తొలగిపోదు. వాటి వల్ల తొలగిపోయేది ఇదం భావనలు మాత్రమే. ఈ అహంభావన నుంచి వచ్చినటువంటి ఇదం భావనలు మాత్రమే తొలుగుతాయి, అహంభావన మాత్రం తొలగదు. అయితే మరి దేనికండి ఈ సాధనలన్నీ? ఈ సాధనలన్నీ దేనికంటే అహంభావాన్ని తొలగించుకోవడానికి కావలసినటువంటి ఆ పరిస్థితులను సృష్టించుకోవడం కోసం. కారణం ఏంటంటే ఇదం భావాలను తొలగిన తర్వాతనే అహంభావానికి నువ్వు ప్రయత్నం చేయడానికి వీలవుతుంది. అందుకని ఇదం భావాలను తొలగించుకుంటే నువ్వు రెడీ, అహంభావం తొలగించుకోవడానికి రెడీ అవుతావు. కాబట్టి అందుకోసం ఆ సాధనలు చెప్పారు. మరి అయితే అహంభావం దేనివల్ల జరుగుద్దండి? దేనివల్ల జరుగుద్ది? ఈ అహంవృత్తి అంటే ఏమిటి? దీని యొక్క పుట్టుక స్థానం ఏమిటి? ఈ అహంభావం ఎక్కడ పుట్టింది? భవతి జన్మతః అని వెతకటం వల్ల, విచారణ వల్ల ఇది పడిపోతుంది. గంటల కొద్దీ నిర్వికల్ప సమాధిలో కూర్చుందాం అని ప్రయత్నం చేసినా మనకి ఫలితం ఉండదు. కారణం ఏమిటంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానం కారణం. అజ్ఞానం తొలగాలి. అజ్ఞానం తొలగితేనే ఆత్మదర్శనం. మనసు యొక్క పుట్టుక చోటు ఏది అని విచారణ చేస్తేనే ఈ మనస్సు లేదా ఈ అహంభావన నాశనం అవుతుంది. రోజుకి 24 గంటల చొప్పున 365 రోజులు ధ్యానం చేసిన, జపం చేసిన ఇదం భావాలు తొలగిపోతాయే కానీ అహంభావన మాత్రం తొలగిపోదు, ఆత్మదర్శనం కాదు. సాధకుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సాధకుడైనటువంటి వాడు సాధన చతుష్టయ సంపన్నుడై, అధికారి అయి, తగినటువంటి శ్రద్ధ చూపించి సద్గురువు ద్వారా వేదాంత బోధ వింటూ వింటూ ఉండగానే అతనికి ఈ స్థితి, ఏ స్థితి? ఈ అహంభావన తొలగిపోయి ఆత్మస్థితి, ఆత్మలో నిలిచేటువంటి స్థితి సద్యోఫలంగా లభిస్తుంది. సద్యోఫలం అంటే అప్పటికప్పుడు లభిస్తుంది. ఇది ఒక విచిత్రం. కొన్ని సంవత్సరాలు, కొన్ని జన్మలు మనం సాధనలు చేయాలనుకుంటారు. కానీ సాధన చతుష్టయ సంపన్నతతో ఒక సద్గురువుని ఆశ్రయించినటువంటి సాధకుడు తాను అన్ని అర్హతలు కలిగి ఉండి, గురువు మీద, శాస్త్రం మీద శ్రద్ధ, విశ్వాసం కలిగి ఉండి, ఆ గురువు యొక్క బోధని బుద్ధి సూక్ష్మతతో వింటూ వింటూ ఉండగానే అతడికి ఆత్మస్థితి కలుగుతుంది, అహంభావన అవుతుంది. ఒకవేళ అటువంటి అర్హతలు లేనటువంటి వాడైతేనో, ఏమంటే అటువంటి అర్హతలు లేకపోతే ఏం చేయాలి? వాటిని సంపాదించడం కోసమే ఈ జపధ్యానాలు. ఈ జపం కానీ, ధ్యానం కానీ, ప్రాణాయామం కానీ, ఈ చింతనం కానీ, ఆత్మచింతనం, ఇవన్నీ కూడా దేనికనంటే ఇవన్నీ దానికోసం. కాబట్టి వీటి ద్వారా అర్హతను కనుక సంపాదిస్తే విచారణ చేయగలుగుతాం. విచారణ చేస్తే ఈ అహంభావన పోతుంది. ఇలా అహంభావన యొక్క మూలాన్ని వెతికితే అది పడిపోతుంది. అది పడిపోతే, నశించిపోతే ఆత్మ అనేటువంటిది ఎక్కడి నుంచి అయినా వస్తుందా? లేదు. ఇప్పుడు అహంభావన మనలోనే ఉంది. ఈ అహంభావన పడిపోయింది. పడిపోతే ఆత్మ అనేటువంటిది వచ్చి కూర్చుంటుంది అక్కడ? కాదు. ఈ ఆత్మ అనేది ఎక్కడి నుంచో వచ్చేది కాదు. అది ఎప్పుడు అక్కడ ఉంది. అంతేకాదు, అది స్వయం వ్యక్తం. స్ఫురతి హృత్స్వయం. స్ఫురతి అని అంటే ప్రకాశిస్తుంది. స్వయం, స్వయంగా ప్రకాశిస్తుంది. దాన్ని ఎవరు ప్రకాశింపజేయక్కర్లా. శుద్ధ చైతన్య స్వరూపమైనటువంటి ఆత్మ నేను నేను అంటూ స్వయంగా ప్రకాశిస్తుంది. వర్షాకాలంలో సూర్యుడు అప్పుడప్పుడు మనకి సరిగ్గా కనపడ్డాడు. ఎందుకనంటే వర్ష మేఘాలు కప్పటం వల్ల, ఆ వర్షాలు వచ్చినప్పుడు మేఘాలన్నీ కూడా కప్పేయటం వల్ల నిజంగా సూర్యుడు అక్కడ కనపడ్డ మనకి. అయితే సూర్యుడు అక్కడ లేడా? ఏమంటే మాయమైపోయాడా? సూర్యుడు లేడంటే కాదు, ఉన్నాడు, మనకు తెలుసు ఖచ్చితంగా. కానీ సూర్యుడు అప్పుడు బాగా ప్రకాశించట్లేదా? ఆయన బాగానే ప్రకాశిస్తున్నాడు, ఎప్పట్లాగానే ప్రకాశిస్తున్నాడు. మరైతే ఎందుకని సూర్యుడు కనపడతలేదు? ఎందుకనంటే ఈ వర్ష మేఘాలు అడ్డం రావటం వల్ల. ఎవరికి అడ్డం వచ్చినాయండి? సూర్యుడికా, మన కంటికా? ఇది విచిత్రం. మేఘాలు అడ్డం వచ్చింది మన కంటికి, సూర్యుడికి కాదు.
మేఘాలు ఎక్కడో ఇక్కడ ఉన్నాయి మన దగ్గర. సూర్యుడు ఎక్కడున్నాడు? 10 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు. అందుకని ఆయన గడ్డం రాలా ఈ మేఘాలు. ఈ మేఘాలన్నీ కూడా మన కంటికి అడ్డం వస్తూ ఉన్నాయి. కనుక సూర్యుడు మాత్రం ఎక్కడికి పోయేవాడు కాదు, కాసేపు వెలుగుతూ కాసేపు ఆరుతూ ఉండేవాడు కాదు. అందుకని సూర్యుడిని ఏమన్నారంటే మండుతున్నటువంటి అగ్నిగోళం అన్నారు సైన్స్లో. కాబట్టి ఎప్పుడు కూడా జాజ్జల్యమానంగా ప్రచండమైనటువంటి కిరణాలతో ప్రకాశిస్తూ ఉంటాడు సూర్యుడు. కాకపోతే మన కంటికి అడ్డంగా మేఘాలు వచ్చాయి కాబట్టి మనం ఆయన చూడలేకపోతున్నాం. ఒక్క గాలి కనుక వచ్చి ఆ మేఘాలన్నీ కనుక కొట్టుకుపోయినాయా యథాప్రకారం సూర్యుడు మళ్ళీ ప్రకాశిస్తూ కనపడతా ఉన్నాడు. అలాగే ఇక్కడ ఆత్మసూర్యుడు, మన ఆత్మ కూడా సూర్యుడు లాంటి వాడే. ఎందుకంటే సూర్యుడిలాగా ప్రకాశించేటువంటి వాడు. ఈ ఆత్మసూర్యుడు ఎప్పుడు కూడా ప్రకాశిస్తూనే ఉంటాడు. అయితే మనం ఏం చేస్తున్నామంటే అజ్ఞానం అనేటువంటి మేఘాలతోటి కప్పేస్తున్నాం. మన అజ్ఞానం అనేటువంటి మేఘాలతోటి ఈ లోపల ప్రచండంగా వెలుగుతున్నటువంటి సూర్యుడిని, కోటి సూర్య సమప్రభా తేజంతో వెలుగుతున్నటువంటి ఈ సూర్యుడిని, ఆత్మసూర్యుడిని మనం కప్పేస్తా ఉన్నాం. ఇప్పుడు జ్ఞానం అనేటువంటి గాలి కనుక వీచిందా, ఆత్మజ్ఞానం అనేటువంటి గాలి కనుక వీచిందా, ఈ నేను ఎక్కడ పుట్టింది అనేటువంటి ఆత్మ విచారణ వాయువులు ఎక్కడ పుట్టింది ఈ నేను, అహమయం కుతః భవతి జన్మతః, ఇది ఎక్కడ పుట్టింది అని కనుక మనం విచారణ చేస్తే ఈ అజ్ఞాన మేఘాలు కాస్త చల్లా చెదరైపోతాయి. మేఘాలన్నీ చల్లా చెదరైపోతే ఆత్మసూర్యుడు అలా ప్రకాశిస్తూ ఉంటాడు, స్వయంగా ప్రకాశిస్తూ ఉంటాడు. అందుకని రమణ మహర్షి ఈ శ్లోకానికి తెలుగులో, ఎందుకంటే ఆయన సంస్కృతంలో, తెలుగులో, తమిళంలో, మలయాళంలో 4 భాషల్లో రాశాడు ఈ శ్లోకాలు. నేను అడగిన చోట నేను నేననుచు తానుగా తోచును తాను పూర్ణంబు. నేను అడిగిన చోట, నేను అడిగిపోయిన చోట నేను నేననుచు తానుగా తోచును తాను పూర్ణంబు. తాను అని అంటే ఆత్మ, నేను అంటే అహంకారం. అహంకారం ఎక్కడైతే అణిగిపోయిందో, అహంకారం అణిగిపోయినటువంటి చోట నేను నేను అంటూ ఆ ఆత్మ ప్రకాశిస్తుంది అని తాను తాను ఆయన పెట్టినటువంటి పేరు తాను, ఆత్మ ప్రకాశిస్తుంది అని భగవాన్ రమణ మహర్షి తెలుగులో ఈ ఈ సంస్కృతంలో ఉన్నటువంటి శ్లోకాలకి ట్రాన్స్లేషన్గా ఆయన చెప్పడం జరిగింది. కనుక అహంభావన పోవాలి, అహంకారం నశించాలి, మనోనాశనం కావాలి. అహంకార నాశనం అంటే శరీర మనోబుద్ధులు నాశనం చేయటం కాదు. ఏమంటే అహంకార నాశనం అన్నారు కదా, కాస్త మనం కనుక కిరసనాలో లేకపోతే పెట్రోల్లో పోసుకొని అగ్గిపుల్ల కనుక ముట్టిస్తే మొత్తం పోద్ది కదండి. అహంకారం ఇంకెక్కడ ఉంటుంది అని అనుకుంటారేమో. ఆహా, అది మాత్రం పోదు, ఈ మాత్రం పోదు, ఈ దేహం మాత్రం పోద్ది, కానీ అహంకారం మాత్రం ఎక్కడికి పోదు, ఈ మనస్సు ఎక్కడికి పోదు. ఈ దేహం పోయినప్పటికీ కూడా ఈ మనస్సు అనేటువంటిది ఇంద్రియాలను తీసుకొని ఈ దేహంలో నుంచి పోద్ది. కనుక అది ఎక్కడికి పోదు, మళ్ళీ ఇంకో దేహాన్ని తగిలించుకొని వచ్చి నువ్వు ఎన్నన్నా తగలబెట్టు మళ్ళీ వస్తానే ఉంటుంది. కనుక శరీర మనోబుద్ధులు పోవటం మాత్రం కాదు అహంకార నాశనం అని అంటే, వాటితో మనం తాదాత్మ్యాన్ని వదులుకోవటమే. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే నేను దేహాన్ని, నేను ఇంద్రియాలు, నేను మనస్సు, నేను బుద్ధి అని వాటితో తాదాత్మ్యం చెందాం. వచ్చిన చిక్కంతా ఇదే, ఈ తాదాత్మ్యమే వచ్చిన చిక్కు. ఈ తాదాత్మ్యం కాస్త తొలగాల. ఈ తాదాత్మ్యం అనేటువంటిది తొలగితే ఎలా ఉంటుందంటే, నాటకం అయిపోయిన తర్వాత నటుడు వేషాన్ని కడిగేసుకొని పూర్తిగా తీసేస్తే తానుగా మిగులుతాడు. ఎవరు తాను? ఆయన ఒక ఉద్యోగి, ఏదో సరదాగా రాత్రి నాటకం వేశాడు. అందులో ఆయన ఎవరు బెచ్చగాడు. ఆ వేషం దానికి తగ్గట్టుగా చిరిగిపోయిన గుడ్డలు, మరి మాసిపోయిన గడ్డం, ఇట్లా ఏదో రకరకాలుగా వేషం ఉంది. ఈ వేషంలో ఆయన ఏమంటారు? బెచ్చగాడు అంటారు. ఈ బెచ్చగాడు అనేటువంటి వేషం తొలగాలంటే ఆ వేషాన్ని కాస్త తీసేస్తే ఇంకెవరుగా మిగులుతారు? తానుగా మిగులుతాడు. అంటే తాను మళ్ళీ ఆ ఉద్యోగిగా మిగులుతాడు. కాబట్టి ఇప్పుడు కూడా మనం ఏం చేస్తున్నామంటే, మనం ఆత్మస్వరూపం, కానీ మనం ఏం చేసామంటే ఈ దేహేంద్రియ మనోబుద్ధులు అనేటువంటి వేషం వేసుకున్నాం. వేషం వేసుకున్నామంటే ఇక్కడ తాదాత్మ్యం చెందుతున్నాం. తాదాత్మ్యం చెందడం అంటే అదే నేను అనుకోండి. ఎప్పుడైతే అదే నేను అనుకున్నామో, దానితో తాదాత్మ్యం చెందామో,
దుఃఖాలు కష్టాలు అది వస్తూ ఉన్నాయి. ఈ తాదాత్మ వదిలితే మనం మనంగా మిగులుతాం. సరే, ఇంకొక ఆయన రాజు వేషం వేశాడు అనుకోండి. ఆయన ఏదో కిళ్ళి బొంకులో ఉండేవాడు, రాజుగారి వేషం వేశాడు. మంచి బ్రహ్మాండమైనటువంటి రూపం ఉంది కాబట్టి వేషం వేసిన తర్వాత నాటకం అయిపోయింది. రంగు కడిగేసుకోయారంటే, ఏమండి ఈ కిరీటం నాకు బాగుందండి, నేను ఏమైనా ఉంచుకుంటాను, ఈ పూసల డ్రెస్ కూడా బాగుంది అని కనుక బయటకు వచ్చాడు అనుకోండి, కుక్కలు ఎంబడపడతాయి. వేషం అంటే ఏమవుతుంది? కుక్కలు ఎంబడపడతాయి. ఆ నాటకం వేసిన సేపే పర్వాలేదు, కానీ బజార్లో మనకి గనక వేసుకొని తిరిగితే కుక్కలు ఎంటపడతాయి. మన పరిస్థితి కూడా అంతే. మనకి దుఃఖాలు ఎంటపడతాయి. మన కనుక ఈ వేషంలో ఉన్నంతకాలం ఈ దుఃఖాలు వెంటపడతానే ఉంటాయి. కాబట్టి ఈ వేషాన్ని తీసేయాలి. ఈ దేహేంద్రియ మనోబుద్ధులు నేననేటువంటి తాదాత్మ్యం, దీన్ని కాస్త మనం వదులుకోవాలి. అలా వదులుకుంటేనే మనం శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందుతాం. అన్నపూర్ణోపనిషత్తులో ఇదే విషయం ప్రస్తావించబడింది. యావత్ సర్వం నసంశక్త్యం తావత్ ఆత్మ నా లభ్యతే, సర్వవస్తు పరిత్యాగే శేష ఆత్మేతి కచ్యతే. ఇవన్నీ ఉపనిషత్తులు చెప్పినటువంటి విషయాలే. సమస్తాన్ని వదలనంత వరకు, అన్నిటినీ వదలనంత వరకు నీకు ఆత్మానుభూతి కలగదు. మనం ఏం చేస్తామో తెలిసిన, ఆత్మానుభూతి కలగకపోతే పోయిందండి, నేను మాత్రం దేన్ని వదలను, ఇంకా కావాలంటే అన్నింటినీ పట్టుకుంటా అని అంటాం మనం. అన్నిటినీ వదిలేదాకా నీకు ఆత్మానుభూతి కలగదు. అన్నింటినీ త్యజిస్తే నీవు మిగిలేది ఆత్మే. ఇక్కడ అన్నింటినీ అంటే మరి ఇల్లు వాకిలి అనుకోబాకండి. అన్నింటినీ అంటే దేహం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, వీటి తాదాత్మ్యం వదలాల్సింది. కాబట్టి అన్నింటినీ వదిలితే మిగిలేది నేను. ఎవరి నేను? ఎటువంటిది నేను? అహంవృత్తి నశించిపోయిన తర్వాత మిగిలినటువంటి ఆ నేను ఎలాంటిదో, ఆ నేను ఎవరో మనకి తర్వాత శ్లోకంలో తెలియజేస్తున్నారు. మనం రేపు తెలుసుకుందాం.